హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ నీలిమా హరీష్ వ్లాగ్స్. ఏంది ఈరోజు కొత్త వీడియోతో మీ ముందుకు వచ్చాను అనుకుంటున్నారా? మార్నింగ్ అయితే ఈ వీడియో చూసానండి, 9 మిలియన్ వ్యూస్ ఉన్నాయి. సరేలే మనం ఎందుకు ట్రై చేయకూడదు అని చెప్పి ట్రై చేశాను. లాస్ట్కి చూడండి ఎలా అయిందో. నా మైండ్లో అసలు ఏ వీడియో చేస్తే వైరల్ అవుద్ది, ఏ వీడియో చేస్తే వ్యూస్ వస్తాయన్న థాట్తోనే ఉన్నాను అనమాట. ఎందుకో అలా అనిపిస్తూ ఉంటుంది, ఖచ్చితంగా ఏదో ఒక వీడియో చేయాలి అని చెప్పి. ఆ ఆలోచనలోనే ఈ ప్రయత్నం అయితే చేశాను. ఎలా వస్తుందో లాస్ట్లో మీరే చూడండి. వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ అయితే ఇచ్చేయండి ఫ్రెండ్స్. పులిని చూసి నక్క వాత పెట్టుకున్నట్టు అయింది నా పరిస్థితి అయితే. ఇక నేనైతే గ్యాస్కున్న బర్నర్స్ అయితే తీసేసానమాట. బాగా మురికి పట్టేస్తున్నాయి. ఇంక సరే క్లీన్ చేద్దాము అని చెప్పి వీడియో చూసాను కదా, ట్రై చేద్దామని చెప్పి అయితే తీసానండి. ముందుగా అయితే ఒక స్టీల్ ప్లేట్ తీసుకొని బర్నర్స్ అయితే పెట్టేశాను. ఇంకా కెటిల్లో హాట్ వాటర్ అయితే పెట్టి బర్నర్స్ మురిగేలాగా అయితే పోసానండి. మీరు కూడా హాట్ వాటరే తీసుకోండి. ఒక పెద్ద నిమ్మకాయనైతే కట్ చేసి పిండాను. ఈ బర్నర్స్లో ఇత్తలవి, ఇంకొకటి ఇవి ఏ రకమో నాకు తెలియదు, ఇత్తలవి ఇవి రెండు ఉంటాయన్నమాట. ఇత్తలవి అయితే మనకి ఈజీగా కలర్ వచ్చేసిండేవి. ఇవి ఇత్తలు అనేవి మంచి క్వాలిటీ బ్రాండెడ్ గ్యాస్కి అయితే ఉంటాయంట. వీటిని ఏమంటారో నాకు కూడా పెద్దగా తెలియదండి, కానీ ఇత్తలు అయితే కాదు ఇవి. ఇంక నేను నిమ్మకాయ పిండాను కదా, ఒక ఈనో ప్యాకెట్ అయితే తీసుకున్నాను. కొంచెం కొంచెం వేస్తున్నానండి, చూస్తున్నారు కదా. వేడి నీళ్ళు నిమ్మకాయ పిండాను కాబట్టి బాగా పొగలొస్తున్నాయి, అందుకని కొంచెం కొంచెం వేస్తున్నాను. అంతా ఒకేసారి వేయకూడదు. ఇలా మొత్తం అయితే వేసేసానండి. మీరైతే ఇత్తలవి బర్నర్స్ ఉంటే ట్రై చేయండి, ఖచ్చితంగా ఈ టిప్ అనేది యూజ్ అవుతుంది. నా అయితే ఇత్తలవి కాదని ఈ వీడియో చేసిన తర్వాతే తెలిసింది. మొత్తం అయితే వేసేసాను. ఒక 2 అవర్స్ అయితే మనం అలాగే నానబెట్టాలి. చేత్తో అయితే కదపకండి, ఎందుకంటే వేడి నీళ్ళు కదా, కాలుతుంది. ఇంకేమన్నా స్పూన్తో అలా కొంచెం కదపండి. 2 అవర్స్ అయితే రెస్ట్ ఇచ్చేసాను అనమాట. చూడండి, కొంచెం కూడా చలనం లేదు. నేనైతే ఏదో అవుతుంది అని ఫుల్ ఎక్సైట్మెంట్లో ఉన్నానండి, కానీ తీరా అక్కడ చూస్తే ఒక్క రూంత కూడా చలనం లేదనమాట. సరే ఒకసారి అయినా స్క్రబ్బర్తో రుద్ది చూద్దాం వస్తుందేమో అని చెప్పి మళ్ళీ సోప్ వేసి స్క్రబ్బర్తో అయితే రుద్దానండి. కొంచెం కూడా రాలేదు. ఆ జస్ట్ పైన ఉన్న మురికైతే పోయింది, ఆ బ్లాక్గా ఉండింది కదా అదైతే పోయింది, కానీ ఏం కలర్ అయితే ఏం చేంజ్ అవ్వలేదన్నమాట. మరి వాళ్ళవి ఇత్తలవి బర్నర్స్ అయి ఉండొచ్చు, ఇంక అందుకని వచ్చుంటాయి. మాదైతే ఇత్తల బర్నర్స్ కాదండి. ఇత్తల బర్నర్స్ ఉన్నవాళ్ళు ఈ ట్రిప్ ట్రై చేయండి, ఖచ్చితంగా వర్కౌట్ అవుతుంది. ఇంకెలా క్లీన్ చేద్దామని చెప్పి తీసాను కదా అని చెప్పి ఇంకా రెండింటిని అయితే నీట్గా క్లీన్ చేసేసి పొడి క్లాత్ పెట్టి తుడిచేసి గ్యాస్కి అయితే ఫిట్ చేసేసాను అనమాట. చూడండి, మీకే తెలుస్తుంది. నేను మామూలు వాటర్లో ఇక్కడ కడిగి చూపిస్తాను. అసలు కొంచెం కూడా కలర్ అయితే చేంజ్ అవ్వలేదండి. మురికి అయితే పోయింది కానీ కలర్ అయితే ఏం చేంజ్ అవ్వలేదు. పైన బ్లాక్ అంతా పోయింది. నీట్గా ఇలా కడిగేసి పొడి క్లాత్ తీసుకొని నీట్గా తుడిచేసి గ్యాస్కి అయితే ఫిట్ చేస్తాను. వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ అయితే ఇచ్చి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్.